దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపును కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సరికొత్తగా చాటి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తన అధికారిక కాన్వాయ్ను ప్రోటోకాల్ను పక్కన పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్తో కలిసి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద డయాలసిస్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి ఎలక్ట్రికల్ బైక్ పై వెళ్లారు. ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ఈ బైక్ నడపగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెనుక కూర్చొని ప్రయాణించారు. మన ఎంపీ గారు నేనే చెప్పారు నాకు ఎవరమ్మా పాటు బండి ఎవరితో ఎండో చేసుకోండి బ్రహ్మణాం బ్రహ్మణస్పద చూసుకోకండి ఓకే సార్ ఓకే రావాలి.